దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆది కాండం నుంచి మన యొక్క బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించున్నాం. ఆది కాండాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది బిగినింగ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ, మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. ఆ తర్వాత దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. 4 పితృస్వాములు మనకు 2వ భాగంలో కనబడతారు. మొదటిది అబ్రహాము, 2వది ఇస్సాకు, 3వది యాకోబు, 4వది యోసేపు. సో మనము ఆల్మోస్ట్ 4 పితృస్వాముల గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ దినమున యోసేపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఒక సాదృశ్యముగా, ముందు గుర్తుగా ఉన్నాడు. జోసెఫ్ వాస్ ఎ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశం గురించి మనం ధ్యానించుకుందాం. పోయిన క్లాసులో మనము యోసేపు ఎలాగో తన సహోదరులు అలా ప్రేమ చూపించాడు, ఎలాగో వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు, వారి అట్లా దయ చూపించాడు మనం చూసుకున్నాం. ఇజ్రాయేలును 70 మందిని ఎలాగో యోసేపు అద్భుత రీతిగా ఐగుప్తుకు తీసుకువెళ్ళి వారిని పోషించి కాపాడి వారిని మరి సంరక్షించాడు మనం చూసుకున్నాం. ఒక రక్షకుడుగా ఉన్నాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత మరి యోసేపు మరి తన పితరులతో కూడా 110 సంవత్సరాల వయసు గలవాడే నిద్రించాడని మనం చూసుకున్నాం. సో ఇది మనము యేసుక్రీస్తుకు మరియు యోసేపుకు ఉన్నటువంటి కొన్ని పోలికలను మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యోసేపు మరి ఒక కాపరి, ఒక గొర్రెల కాపరి, షెపర్డ్. 37వ అధ్యాయం ఆది కాండం 2వ వచనంలో మనం చూసుకున్నాం. సో తన సహోదరులతో కూడా లేయా కుమారులు మరియు బిల్హా జిల్హా కుమారులతో కూడా ఆయన ఉండి ఆ గొర్రెలను కాల్చేటువంటి వాడుగా ఉన్నాడు. వారికి భోజనం తీసుకెళ్ళటం, వారికి మంచినీళ్ళు అందించటం, మరియు వారి యోగక్షేమాలు తీసుకొచ్చి తండ్రికి చెప్పటం ఆయన చేసేటువంటి వాడు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మంచి కాపరిగాను, ప్రధాన కాపరిగాను, గొప్ప కాపరిగాను ఉన్నాడని మనం లేఖన భాగంలో మనం చదువుకుంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి యోసేపు తన తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడుగా మనం చూసుకున్నాం. బిలౌడ్ సన్ ఆఫ్ హిస్ ఫాదర్. సో ఎందుకు బిలౌడ్ సన్ అంటే ఆయన వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు కనుక, తను ప్రేమించినటువంటి రాహేలు కుమారుడు కనుక యోసేపును బెన్యామిన్ను మరి అత్యధికంగా యాకోబు ప్రేమించాడు. అలాగనే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన మరి తండ్రి అయిన దేవుడికి ప్రియ కుమారుడు అని మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో దిస్ ఈస్ మై బిలౌడ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరలోకం నుండి వినబడుతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి యోసేపు తన తండ్రితో కూడా ఉండి మరి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. యోసేపు తండ్రి పాదముల యొద్ద కూర్చొని మరి అబ్రహాము, ఇస్సాకుల గురించి, వారి వృత్తాంతం గురించి తండ్రి అయినటువంటి యాకోబు యొద్ద నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హి లివ్డ్ విత్ హిస్ ఫాదర్ ఇన్ హానర్ బిఫోర్ గోయింగ్ టు ఈజిప్ట్కి వెళ్ళేటువంటి ముందు ఆయన తండ్రి పాదం యొద్ద కూర్చొని దేవుని గురించి అనేక సత్యాలను మనం నేర్చుకున్నాడు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రాకముందు తండ్రితో కూడా ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత తండ్రి ఆయనను లోక పాపము నుండి ప్రజలను రక్షించడానికి లోక రక్షకుడుగా మెస్సియాగా ఈ లోకానికి పంపించాడు. దట్ మీన్స్ హియర్ Joseph had fellowship with his father, and likewise Jesus Christ had fellowship with the God the Father. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోసేపును తన సొంత సహోదరులే ద్వేషించారు. మనం చూసుకున్నాం ఈ డీటెయిల్స్ అన్ని. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూడా తన సహోదరులు ద్వేషించారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ద్వేషించారు.
సో ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే యోసేపుకు దేవుడు దర్శనాలు ఇచ్చి 2 కళ్ళను అనుగ్రహించి 2 దర్శనములు ఇచ్చి మరి తన యొక్క భవిష్యత్తును నిర్ణయించాడు. సో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మరి ఆయనకు జరగబో సంగతులను ముందుగానే తన శిష్యులకు తెలియచేశారు. ఆయన జరగబోయే సంగతులను తన శిష్యులకు ముందుగానే తెలియచేశారు. మరి మనుష్య కుమారుడు సిలువకు అప్పగింపబడతాడు, సమాధి చేయబడతాడు, మరి 3 దినములు సమాధిలో ఉంటాడు, 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన ముందుగానే తన యొక్క శిష్యులకి చెప్తాడు. సో అలాగనే మనం గమనించినట్లయితే యోసేపును యాకోబు తన సహోదరుల యోగక్షేమాలు తెలుసుకోవడానికై ఆయన పంపిస్తాడు. తన సహోదరుల క్షేమము మందక్షేమము తెలుసుకునడానికై యోసేపును మరి యాకోబు పంపిస్తాడు. అప్పుడు యోసేపు దోతాను షెకెంకి వెళ్తాడు. అక్కడ ఉండరు, అప్పుడు దోతానికి వెళ్తాడు. అంటే యోసేపు తన సహోదరుల ఎడల మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి యోగక్షేమము కొరకై మరి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నా సహోదరులు ఎలాగ ఉన్నారు, మరి వారు క్షేమంగా ఉన్నారా లేదా అని వారి కొరకు ఒక కన్సర్న్ కలిగి ఉన్నాడు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కూడా తండ్రి అయిన దేవుడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి పంపించాడు. మరి తప్పిపోయిన గొర్రెలముగా ఉన్నటువంటి మనలను, మరి ఇజ్రాయేలును మనలను రక్షించడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి ద్వారా పంపించబడ్డాడు, దేవుని ద్వారా పంపించబడ్డాడు. ఆ తర్వాత తన సహోదరులు యోసేపును చంపడానికి కుట్ర పన్నారు. సో బ్రదర్స్ plotted to kill Joseph. So here Jews also plotted to kill Jesus Christ. యూదులు యేసుక్రీస్తును చంపడానికి ప్రణాళిక వేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు మరి తన విచిత్రమైనటువంటి అంగీని తీసి ఏం చేశారు, మరి రక్తంను దానికి పూశారు. మేకపిల్ల రక్తంను పూసి తండ్రి వద్దకు తీసుకెళ్ళి, ఇదిగో ఈ యొక్క కోట్, ఈ యొక్క అంగీ నీ కుమారుడిదేనా, నువ్వు దీన్ని గుర్తుపట్టు, మరి అడవి మృగాలు తను చీల్చివేసినాయి, తను చంపివేసినాయి, మాకు ఈ చొక్కా నీ అంగీనే దొరికింది అని తీసుకొచ్చి చెప్తారు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తారు, మరి తీసివేసి ఆయనకి ఒక స్కార్లెట్ రోబును ఆయనకు తొడుగుతారు, మరియు ఆయన వస్త్రానికి చీటీలు వేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం యోసేపుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మరి కొన్ని పోలికలు మనం చూసుకుంటాం. ఇంకా మనం గమనించినట్లయితే యోసేపు ఆ యొక్క గుంటలో పడవేయబడ్డాడు. సో జోసెఫ్ వాస్ పుట్ ఇన్ ఎ పిట్ బై హిస్ బ్రదర్స్. ఎందుకు, మరి చంపుదామని అంటే రూబేన్ అడ్డుపడతాడు. సో అప్పుడు వారు ఆయన గుంటలో వేసేస్తారు. సో ఆ గుంటలో వేసేటువంటిది మరి దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మరి యూదులు ఆయన సిలువేడి అని కేకలు వేసిన దానికి సాదృశ్యంగా ఉంటుంది. సిలువేడి అని అన్నప్పుడు ఆయన ఎందుకు సిలువ వేయాలి, ఆయన ఏం తప్పు చేశారు, ఆయన మరి నిష్పాపి కదా, మరి ఆయన అలాగ సిలువ వేస్తే మనం పాపం వస్తుంటే వాళ్ళు ఏమంటారు, ఆయన పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అంటారు. సో జోసెఫ్ వాస్ ప్లీడింగ్ టు దెమ్ బట్ దే డిడ్ నాట్ ఈల్డ్. సో ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా యోసేపును ఆ యొక్క గొంతులో నుండి తీస్తాడు. సో హీ కేమ్ అలైవ్. సో ఆ విధంగా యోసేపును దేవుడు తన ప్రణాళిక చొప్పున కాపాడుతాడు. అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడి మరి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున మరి దేవుని యొక్క దూతలు వచ్చి ఆ యొక్క సమాధి రాయిని దొర్లించినప్పుడు యేసుక్రీస్తు సజీవుడై పునరుద్ధానుడై ఆయన ఆత్మపూర్ణుడై తిరిగి లేస్తాడు. అలాగనే గుంటలో వేయబడినటువంటి యోసేపును అద్భుత రీతిగా దేవుడు మరి
పైకి లేవని గుంట్లో నుంచి బయటికి తీసుకొస్తారు. సో అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ తర్వాత యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. ఒకసారి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చున్నటయు ఆకాశం మేఘారుడు వచ్చేట మీరు చూద్దురని చెప్పగా. సారీ అక్కర్లేదు. జాన్ 18:37 చూడండి. జాన్ 18:37 అక్కడ కూడా లేదు. ఓకే, 18:37 సరే, ఇక్కడ కూడా లేదు. సో మనము ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాము. ఆయన 30 వెండి నాణ్యాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడు? అమ్మివేస్తాడు. సో అలాగనే మరి యూదా సూచన మేరకు మరి తన సహోదరుల్లో ఒకడైనటువంటి యూదా సూచన మేరకు ఇక్కడ యోసేపును 20 వెండి నాణ్యాలకు ఆ వర్తకులకు, ఐగుప్తుకు వెళ్ళేటువంటి వర్తకులు, మిద్యానీయులు అయినటువంటి వర్తకులకు, ఇష్మాయిలీలకు అమ్మి వేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా యోసేపు ఉంటూ ఉన్నాడు. 30 వెండి నాణ్యాలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అమ్మివేస్తే ఇక్కడ వారు మరి యోసేపును 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తున్నారు. సో యోసేపు ఎలా అమ్మివేయబడ్డాడు? ఐగుప్తుకి ఎలా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు, ఒక స్లేవ్, ఒక సర్వెంట్గా వెళ్ళాడు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాతి దేవుడై ఉండి, ఆయన మరి లోక రక్షకుడై ఉండి, దేవుడై ఉండి, ఆత్మ ఉండి, మరి సృష్టికర్త అయి ఉండి కూడా మరి తను తాను తగ్గించుకొని మరి తన సిలువుని ఆయన ఒక సర్వెంట్, ఒక దాసుని రూపం ధరించుకొని లోకానికి వచ్చారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 2, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 and 7. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మనుషుని రూపము ధరించుకొని అని ఇక్కడ రాయబడి ఉన్నది. సో దేవుని రూపానికి మనుషుని రూపానికి తేడా ఉంది కదా. దేవుని యొక్క రూపము మహిమ రూపము, అది మహిమాయుక్తమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. అయితే మనుషుని రూపం ధరించుకొని, మానవుడు ఎవరు? మనిషి పాపి, జన్మ కర్మ పాపి. సో మనిషి యొక్క జీవితమే పాపి. మనిషి యొక్క హృదయం గురించి మరి ఎర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది అనే వాక్యం సెలవిస్తా ఉన్నాను. ఈ పాపి అయినటువంటి మనిషి, మన్నుతో తయారు చేయబడిన మన్నైనటువంటి మనుషుని స్వరూపం ధరించుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే యోసేపు కూడా దాసుడుగా, ఒక బానిసగా ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. We do not know what was మేబీ యోసేపు తినడానికి, భోజనము ఉండడానికి ఒక చిన్న రూమ్ మాత్రం ఇచ్చి ఉండొచ్చు. మరి దాసులకు అలాగనే చేస్తారు, సర్వెంట్స్కు అలాగనే చేస్తారు. మరి పాత రోజుల్లో మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ మేము చదువుకునేటప్పుడు, గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు గోదావరి జిల్లాలో మేము ఒక 6 months ఒక విలేజ్లో ఉన్నాం. సో రాబోయే పని రూరల్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అని. సో ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు
మరి ఆ పంట పొలాలలో మనం చూస్తే కొంతమంది గొలుసులు వేసుకొని ఆ పొలంలోనే ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ బాండ్ సర్వెంట్స్. వాళ్ళని మనము బాండ్ సర్వెంట్స్ అని ఇంగ్లీష్లో అంటాం. సో వారు ఆ పొలంలోనే ఉంటారు. ఆ పొలం అంతా వారు సేద్యం చేస్తారు. తమ యజమానుడు వచ్చినప్పుడు మరి వారికి నెలపడే సరుకులు వారికి ఇస్తారు. కొంత అమౌంట్ వారికి ఇస్తారు. సో యజమానుడు ఏం చెప్తే అదే వారు చేయాలి. ఆ యొక్క తోటమాలి లేకుంటే ఆ యొక్క ఓనర్ ఏం చెప్తాడో అదే చేయాలి. సో వాళ్ళకేమి రైట్స్ ఉండవు, వాళ్ళకేమి అధికారాలు ఉండవు, వాళ్ళకేమి హక్కులు ఉండవు. మరి యజమానుడు ఏం చెప్తే అది చేయాలి. ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. సో అలాంటి అలాంటి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యోసేపు ఆ విధంగా ఒక స్లేవ్ బాయ్ లాగా, ఒక సర్వెంట్ బాయ్ లాగా అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత యోసేపు యొక్క అంగీని వాళ్ళు ఏం చేశారు, మరి రక్తంతో నింపి తండ్రికి చూపించారు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము దున్నబడి, యేసుక్రీస్తు యొక్క శరీరము చీల్చబడి, ఆయన శరీరం ద్వారా కార్చబడినటువంటి రుధిర ధారులు మనకు బదులుగా పాప పరిహారార్థ బలిగా తండ్రి అయిన దేవునికి అవి అర్పించబడినాయి. సో తద్వారా మన మీదకి రావాల్సిన శిక్షను దేవుడు తీసివేశాడు. మన మీదకి రావాల్సినటువంటి ఆ పనిష్మెంట్ను దేవుడు తీసివేసి మనల్ని రక్షించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా యోసేపు యొక్క జీవితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేపు తన యజమానుని సంతోషపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. జోసెఫ్ మాస్టర్ వాస్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్. సో యోసేపు 3 చోట్ల మనకు కనబడతాడు. 3 చోట్ల ఉన్నాడు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత. మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తుకు వెళ్ళిన వెంటనే ఎవరింటికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యోసేపు ఆ వర్తకుల దగ్గర ఎవరు కొన్నారు? ఇష్మాయిలీల వర్తకుల దగ్గర నుంచి యోసేపుని ఎవరు కొన్నారు? ఎవరింటికి వెళ్ళాడు? పోతీఫర్. కరెక్ట్, పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. రైట్. పోతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత పోతీఫరు యోసేపుని బట్టి సంతోషించాడా లేదా? సో జోసెఫ్ ప్లీజ్డ్ హిస్ మాస్టర్. ఎవరిని? పోతీఫర్ని సంతోషపెట్టాడు. పోతీఫర్ ఏం చూస్తాడు యోసేపులో? ఇతనితో కూడా దేవుడు ఉన్నాడు. ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్, దట్స్ వై జోసెఫ్ ఈస్ సో ఫెయిత్ఫుల్, సో సబ్మిసివ్, సో హానెస్ట్, సో హార్డ్ వర్కింగ్ అండ్ సో ప్రాంప్ట్ ఇన్ డూయింగ్ ది వర్క్స్. సో ఆయన ఏమంటాడు? ఒకటే మాట అంటాడు. యజమానుడు ఏమంటాడు? ఈయనతో కూడా దేవుడు ఉన్నాడు కనుక యోసేపుని బట్టి నా గృహం ఆశీర్వదించబడింది. అందుకని ఏం చేశాడు? యోసేపును మరి తన గృహం అంతటి మీద అధికారిగా నియమించాడు. సో ఆ యొక్క పోతీఫరుకు ఇంట్లో ఏమున్నది ఏం లేదో తెలియదు. సో దట్ మీన్స్ జోసెఫ్ వెల్ ప్లీజ్డ్ హిస్ మాస్టర్. యోసేపు తన యజమానుని సంతోషపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. సో ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ప్రిజన్కి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. జైలు అధికారిని కూడా యోసేపు సంతోషపెట్టినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూసుకున్నాం. ది మాస్టర్ ఆఫ్ ది జైల్. సో ది జైల్ ది ప్రిజనర్ వాస్ వెల్ ప్లీజ్డ్ విత్ జోసెఫ్. అందుకని అక్కడ కూడా యోసేపుని ఆ ప్రిజనర్స్, ఆ యొక్క లోపల ఉన్నటువంటి వారందరి మీద కూడా అధికారిగా నియమించాడు. సో ఆ యొక్క జైల్లో ఖైదీలు చేసేటువంటి పని అంతటి మీద కూడా యోసేపుని మరి స్టీవార్డ్గా నియమించారు. సో ఎందుకు నియమించాడు? జైల్లో నియమించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ భయంకరమైనటువంటి వారు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, దొంగలు ఉంటారు, సో కరుడుగట్టి నేరస్తులు ఉంటారు. వారి మీద కూడా యోసేపుని నియమించి జైలు అధికారి రిలాక్స్గా ఉన్నాడు అంటే యోసేపుని బట్టి జైలు అధికారి చాలా సంతోషించాడని మనకు అర్థం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు?
రాజభవనానికి ఫెరో వెళ్ళాడు. ఉమ్, సో ఆ తర్వాత రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనంలో ఫరో యొద్దకు వెళ్ళాడు. సో ఆ యొక్క కళలో భావమును వివరించి మరి ఐగుప్తు మీదకి రాబోయేటువంటి గొప్ప విపత్తు అంటే 7 సంవత్సరముల కరువు కాలం గురించి చెప్పినప్పుడు మరి దానికి ఒక ప్రణాళికను కూడా ఆయన చెప్పి మరి ఐగుప్తు ప్రజల రక్షణ కొరకు మరియు ఐగుప్తు చుట్టూ ఉన్నటువంటి దేశాల ప్రజల రక్షణ కొరకు ఒక అద్భుతమైనటువంటి దైవకమైనటువంటి ప్రణాళికను చెప్పినప్పుడు ఫరో ఏమన్నాడు? ఫరో బహుగా సంతోషించాడు, ఆనందించాడు. I don't find any wise man than you. Joseph, you are the wisest man on this earth and in this country. You be such an officer. Next to me, you are the you are the prime minister of this country. So only position is different. In position wise, I may be greater than you. Otherwise, you are everything. So you have the Spirit of God in you. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడవు, దేవుని ఆత్మచేత నింపబడిన వాడవు, నీవే అధికారివై ఉండుము అని యోసేపును ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తన ఉంగరాన్ని తను తొడుగుతాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగిస్తాడు, తనకున్నటువంటి రథమును, తన తర్వాత ఉన్నటువంటి రథమును, 2వ రథమును ఆయనకు అనుగ్రహిస్తాడు. సో దట్ మీన్స్ ఇవన్నీ ఎప్పుడు చేయగలిగాడు ఫరో? యోసేపుని బట్టి ఆయన సంతోషించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, a righteous man wherever he is, God will surely bless him, God will surely honor him, and he will please his master. That's what we see. Even ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి కూడా మరి తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. అందుకనే 2 మార్లు ఈ మాట పలుకుతాడు, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ am well pleased. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని దేవుడు సాక్ష్యం చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త మాథ్యూ 'దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ am well pleased' అంటారు. 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. సో దేవుని యొద్ద నుండి ఒక శబ్దం వచ్చింది. ఇక్కడ మరి పోతీఫర్ నుంచి శబ్దం వస్తూ ఉంది, జైలు అధికారి నుంచి శబ్దం వస్తూ ఉంది, అదేవిధంగా ఫరో నుంచి కూడా శబ్దం వస్తూ ఉంది. ఐ థింక్ after Jesus Christ, no other man or servant of God has this like Joseph in the history of Bible. బైబిల్ యొక్క చరిత్రలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తర్వాత యోసేపుకు ఉన్నటువంటి గొప్ప సాక్ష్యము మరి ఎవరికి కూడా మనకు కనబడుతుంది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ టెస్టిమనీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో యేసుక్రీస్తు ఎలాగైతే మరి సాక్ష్యం పొందుకున్నాడో అలాగనే యోసేపు కూడా సాక్ష్యం పొందుకున్నాడు. మనం కూడా మన జీవితంలో, మన వర్క్ ప్లేసెస్లో, మన ఇంట్లో, మనం ఎక్కడ ఉన్నా కూడా వేరెవర్ వి ఆర్, పీపుల్ షుడ్ బి ప్లీజ్డ్ విత్ అవర్ లైఫ్స్. మన జీవితాలను బట్టి ప్రజలు సంతోషించాలి. మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన నడకను బట్టి, మన పనులను బట్టి, మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, మన జీవన విధానం బట్టి, మన ప్రార్థన జీవితం బట్టి, మన యొక్క ఆత్మీయ జీవితం బట్టి, మన వాక్య ధ్యానం బట్టి, సో మన చుట్టుపక్కల ఉన్నవారు, మన పైన ఉన్న అధికారులు, దే షుడ్ బి ప్లీజ్డ్. అంటే వారిని సంతోషపెట్టడం అంటే లోకస్తులు సంతోషపెట్టినట్టు కాదు, లోకస్తులు చేసినట్టు కాదు. లోకస్తులు వారి స్వార్థం కొరకు వారు చేస్తారు. వీ షుడ్ నాట్ డూ లైక్ ఐ సర్వీస్ వాట్ ది వరల్డ్ పీపుల్ డూ. సో మా ఆఫీస్లో కొంతమంది ఉన్నారు, వారు అలానే చేస్తారు. దే గో టు ది డైరెక్టర్ ఆర్ ది జాయింట్ డైరెక్టర్, దే బటర్ హిమ్ అండ్ దే ప్లీజ్ హిమ్. దే విల్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్. అన్నీ చేసి పెడతారు, ఆయన మంచిగా సంతోష పెడతారు. ఆ తర్వాత బయటకు వచ్చి వారి గురించి చాలా చెడ్డగా చెప్తారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, it is not that we should please our boss for our own gain or for our benefit or something like that, what the world people do. లోకస్తులు చేసినట్లు కాదు. We should please our masters as the Lord Jesus Christ pleased his master God. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రిని సంతోషపరిచాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు, అలాగనే మనం కూడా ఉండాలి. Not like eye service. From the bottom of our heart, we should serve our masters and we should do our job. సో తర్వాత మనం గమనించినట్లయితే యోసేపుకు పరీక్ష వచ్చింది, శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? శోధనలో నిలిచిన వాడుగా ఉన్నాడు, శోధన జయించిన వాడుగా ఉన్నాడు. యవనస్తుడు, మరి ఒక్కడే ఉన్నాడు, రూపవంతుడు, సుందరుడు అయినప్పటికీ కూడా ఒకటే మాట అన్నాడు, how can I do this great wickedness and sin against my God? My master has handed over everything and has given me authority over all things in this house except you. నా యజమానుడు మరి ఈ యొక్క ఇంట్లో సమస్తమును నాకు అప్పగించి ఉన్నాడు, నిన్ను తప్ప. ఎంత ఘోరమైన దుష్కార్యం చేసినా నేను దేవునికి విరోధంగా ఎట్లు పాపం కట్టుకున్నాను. సిమిలర్లీ వి సీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పరీక్ష వచ్చినప్పుడు, ముమ్మారు సైతాన్ని పరీక్షించినప్పుడు, జీసస్ rebuked the Satan. జీసస్ రెస్పాండెడ్ టు సాటన్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ద్వారా సాతాను ఓడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు కూడా తన జీవితంలో క్రీస్తుని పోలి నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధంగా ఎట్లు పాపం పట్టుకుందనని సాతాను పాపమును జయించాడు. ఆ తర్వాత యోసేపు అన్యాయంగా శిక్షించబడ్డాడు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు, అన్యాయంగా ఆయన మీదకి శిక్ష వచ్చింది. అయితే ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ సిన్. చూడండి, మరి యోసేపు నిజంగా పాపం చేశాడా? చేయలేదు. తన వస్త్రపు చెంగును విడిచి పారిపోయాడు. అయితే పోతిఫర్ భార్య మరి తను అనుకున్నది నెరవేరలేదు కనుక తన మీద కక్ష కట్టి పగబట్టి తన చెరసాల్లో వేయించడానికి, తను శిక్షించడానికై ఆవిడ తన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి, తను పవిత్రురాలను చూపించుకోవడానికై యోసేపు మీద నేరం వేసింది, అబద్ధం చెప్పింది. ఎగ్జాక్ట్గా క్వైట్ ఆపోజిట్గా చేసింది. అయితే యోసేపు ఎక్కడా కూడా తను తాను రక్షించుకొని తను తాను మరి దానికి సంజాయిషి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాల. హీ ప్రే టు గాడ్, లెఫ్ట్ ఇట్ టు గాడ్ అండ్ హీ వెంట్ టు ప్రిసన్. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కూడా అబద్ధ సాక్ష్యంలో చెప్పారు. అబద్ధ సాక్ష్యంలో చెప్పి మరి ఆయన సిలువ వేయడానికి తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే ఆయన ఎక్కడ కూడా తను తాను కాపాడుకోవడానికై, తను తాను రక్షించుకోవడానికై ఆయన ఏ ప్రయత్నమో చేయలేదు. వదకు తేయబడిన గొర్రె పిల్లవాళ్ళే మౌని ఆయను, బలియాగమాయను అనే వాక్యం మనం చూసుకుంటాం. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన వారి ఎదుట మౌనముగా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, లైక్వైస్ జోసెఫ్ ఆల్సో was falsely accused, but he made no defense. He attempted no defense and he went to the prison. So it doesn't mean that we should not defend ourselves. We need to defend, but here what I understand is that Joseph surrendered everything to God's sovereignty. Our God is the Almighty God. He is the supernatural power, and he will surely do justice to me. So Joseph might have thought, even if I try to defend myself, and that defense won't work because there was a strong conspiracy from the lady. So maybe he might have thought defense before these worldly people who are already corrupt, who are already filled with the worldly things, who have no justice. And ఆయన అనుకుని ఉంటాడు, వీరి వల్ల న్యాయం జరగదని. సో అందుకని ఆయన మౌనంగా ఉన్నాడు. సో
ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు, క్రిమినల్స్, నొటోరియస్ క్రిమినల్స్ వారి కుడి పక్కన ఎడమ పక్కన ఉన్నారు. సో అలాగనే మరి యోసేపు కూడా చెరసాలలో వేయబడినప్పుడు రాజు దగ్గర పనిచేసే ఇద్దరు అధికారులు వారు తప్పు చేయటం వల్ల వారు కూడా యోసేపు ఉన్న చెరసాల్లోనే వారు వేయబడతారు. ఒకడు పానదాయకుడు, ఇంకొకడు ఎవరు? ఒకడు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు. సో ది కప్ బేరర్ అండ్ ఆల్సో ది బేకర్, బట్లర్ అండ్ బేకర్. సో ఆ విధముగా వారిద్దరికి కళ్ళు వస్తాయి. సో ఈవెన్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర మనం చూసినట్లయితే ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడు, మరొక వ్యక్తి యేసుక్రీస్తు మీద నింద వేస్తాడు. ఏమంటాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుంచి దిగొచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మేము బ్రతుకుతాం కదా అని ఒక అతను అంటాడు. మరొక అతను ఏమంటాడు? అతను గద్దించి, నువ్వు అట్లా అనకూడదు, అది తప్పు, మనకైతే ఈ శిక్ష సరైనదే, ఆయన ఏ నేరము చేయలేదు అని అంటాడు. మరలా అంటాడు, దేవా, ప్రభా, బోధకుడా, మరి నీ పరదేశంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. అప్పుడు దేవుడు ఆయన పాపను క్షమిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అతనికి చెప్తాడు. సో ఒక వ్యక్తి ఎత్తబడతాడు, మరొక వ్యక్తి విడవబడతాడు. సో ఈ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఉంటారు. వన్ ఈస్ బట్లర్, ది అదర్ వన్ ఈస్ బేకర్. పానదాయకుడు, భక్ష్యదాయకుడు. పానదాయకుడికి వచ్చినటువంటి కళను యోసేపు ఇంటర్ప్రిట్ చేసిన రీతిగానే అతను మరలా రాజు సముఖం నిలబడి ఆ యొక్క ద్రాక్షారసం అందించేటువంటి కప్పులో ద్రాక్షారసం అందిస్తాడు. తనకు మరలా ఉద్యోగం దొరుకుతుంది. భక్ష్యకారుడేమో మరి తనకు వచ్చిన కళను బట్టి అతను మరి హ్యాంగ్ చేయబడతాడు, అంటే ఉరివేయబడతాడు, ఉరికి గురి అవుతాడని చెప్తాడు. అలాగనే జరుగుతుంది. సో ఆ తర్వాత యోసేపు యొక్క కళ దర్శనం ద్వారా ఆ యొక్క పానదాయకుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట చివరి క్షణంలో క్షమాపణ కోరుకున్నటువంటి ఆ ఒక దొంగ, కుడివైపున్న దొంగ, మరి అతను రక్షించబడి ఆశీర్వదించబడతాడు. సో ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ I would like to share with you all is that Joseph was a man with the Spirit of God. Very, very important. యోసేపు దేవుని యొక్క ఆత్మచేత నిండి ఉన్నటువంటి వ్యక్తి. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా దేవుని ఆత్మచేత నిండి ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే పోతీఫరు అదే చెప్తాడు, దేవుని యొక్క ఆత్మ ఇతనిలో ఉన్నది, దేవుడు ఇతనితో కూడా ఉన్నాడు. Truly the Spirit of God is with him. That's why he is prosperous and I am prosperous. My household is prosperous. My house and my field are being prospered అని చెప్తాడు. నా యొక్క ఇల్లు, నా యొక్క పొలము మరి ఈయన్ని బట్టి ఆశీర్వదించబడింది, ఎందుకంటే దేవుడు ఇతనితో కూడా ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ ఇతనిలో ఉన్నది అని పోతీఫర్ గుర్తిస్తాడు. తర్వాత ఆ యొక్క జైలు అధికారి కూడా అలాగనే గుర్తిస్తాడు. తర్వాత మరి ఫరో కూడా ఆ విషయాన్ని గుర్తిస్తాడు. ఫరో అంటాడు, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదని నీవు కలల భావం చెప్పడానికి సమర్థుడు అని నేను విన్నాను అని అంటాడు. మరి అవంతా ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి మాట కూడా ఫరో అంటాడు. చూడండి, ఆదికాండము ఫరో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అక్కడ మరి యోసేపు అనుగ్రహిస్తాడు. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38వ వచనం, 37, 38 వచనాలు. ఆ మాట కరెక్ట్, చదువు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనసుని కనుగొనగలమా అని అనేను. మరియు ఫరో ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. కనుగొనగలమంటే కనుగొనలేము.
ఆ దినాల్లో యోసేపు వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు లేడు. ఉంటే ఫరో ఒక కలభావం చెప్పేవాడు, ఆ కళ భావం యొక్క అర్థాన్ని చెప్పేవాడు, ఆ రాబోయే విపత్తు నుంచి తప్పించుకోవడానికి మార్గం చెప్పేవాడు. ఇంకా చదువు, ముందు చదువు శేఖర్. ఓకే. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. దేవుడు నీకు తెలియపరచెను. సో ఫరో నమ్ముతున్నాడు, ఇది దేవుని వద్ద నుండి నీకు బయలుపరచబడినటువంటి అద్భుతమైనటువంటి సమాచారము ఏ మనుషుని వల్ల నీకు కలిగినది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఈస్ వాట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి గూఢమైన సంగతులను, మర్మములైనటువంటి సంగతులను మనకు బయలుపరిచి రాబో విపత్తు నుండి మనల్ని కాపాడతాడు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ జోసెఫ్. సో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై మరి రాబోయే విపత్తు నుండి ప్రజలందరినీ కాపాడటానికి ఆయన మన కొరకు జీవ గ్రంథాన్ని జీవాహారంగా మనకున్నాడు. సో కొత్త నిబంధన మనం చూసినట్లయితే మరి అంతా కూడా మొదటి 4 సువార్తలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి రాయబడినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఆర్ we led by the Spirit or are we led by our own soul, our own thoughts? Are we led by the flesh? మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నామా, లేకుంటే శరీరానుసారంగా మనం నడుచుకుంటున్నామా? దేవుడు నిన్ను నన్ను ఆత్మానుసారంగా చేశాడు. God has given us the gift of Holy Spirit. If we come and if we obey and we surrender everything to the Holy Spirit, then Holy Spirit will lead us and the name of the Lord will be glorified. దేవుని యొక్క నామం మహిమపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, Joseph was a man of Spirit of God and he was led by the Spirit of God, therefore he glorified God. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు. సో తర్వాత మనం గమనించినట్లయితే యోసేపును దేవుడు హెచ్చిస్తాడు, మరి ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానిగా నియమిస్తాడు. అలాగే యేసుక్రీస్తును కూడా తండ్రి అయిన దేవుడు పునరుద్ధానుడుగా చేసి మరణంను జయించి తిరిగి లేపి ఆయన్ను పరలోకమందు సింహాసనమందు ఆసీనులుగా చేస్తాడు. సో ఇంకా మనం గమనించినట్లయితే దేవుని నామము అన్ని జనుల మధ్యలో ఘనపరచబడినది యోసేపు జీవితం ద్వారా. అలాగనే తండ్రి అయిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కూడా మరి దేవుని నామాన్ని మహిమపరిచారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ఒక మాట అంటాడు. John chapter 17. John chapter 17 నాలుగవ వచనం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. I have glorified you on this earth. I have finished all the work that you have given to me and I have glorified you. So that's what Joseph also did. The very task what God has given to Joseph, he has finished it and glorified God among the Egyptians. సో అలాగనే యోసేపు మరి ఐగుప్తు ప్రజలకు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా భోజనం పెట్టి, అన్నం ఇచ్చి, ధాన్యం ఇచ్చి వారిని రక్షించిన వాడుగా, సంరక్షించిన వాడుగా, పోషించిన వాడుగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తనే జీవాహారముగా అయి మరి మన పాపం నుండి మనల్ని విడిపించి మనకు రక్షణ అనుగ్రహించి మనము రెండవ మరణం నుంచి తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేశారు. సో Joseph gave bread to the world. Jesus says, I am the bread of life. నా శరీరం తిని నా రొట్టెను
నా రొట్టెని తిని నా రక్తం తాగువాడు వాడిలో జీవము గలవాడు వాడు ఎన్నడూ దప్పిక కొనడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు జీవాహారంగా అయిన రీతిగా మరి భౌతికముగా యోసేపు మరి వారికి రొట్టెను ధాన్యమును అనుగ్రహించి మరి ప్రపంచాన్ని కాపాడాడు, ఇజ్రాయేలును కూడా కాపాడాడు. The very important thing, if you see next, Joseph kept himself holy. He had a clean conscience. పరిశుద్ధుడిగా జీవించాడు. శుద్ధమైన హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, నిర్మలమైన మనస్సాక్షిని ఆయన కలిగి ఉన్నాడు. క్రీస్తుని పోలి ఆయన నడుచుకున్నాడు. పాపములకు చోటు ఇవ్వలేదు. హృదయం కల్మషం అవడానికి అవకాశం లేదు. వాక్యంతో తన హృదయాన్ని నింపుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పోలి ఆయన నడుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన నీతిగా బ్రతికాడు. He lived a righteous life. క్రీస్తుని పోలి ఆయన నీతిగా జీవించాడు. ఆ తర్వాత క్రీస్తు యొక్క ప్రేమను యోసేపులో మనం చూస్తాం. తను చంపాలని చూసినటువంటి వారిని, తను ద్వేషించిన వారిని, తను అమ్మివేసిన వారిని, తను గుంటలో పడవేసిన వారిని, తండ్రికి వెళ్ళి అబద్ధం చెప్పిన వారిని ఏం చేశాడు? క్షమించాడు, ప్రేమించాడు, వారి ఎడల దయ చూపించాడు, వారితో ప్రీతిగా మాట్లాడాడు, వారిని ఆదుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ ట్రూలీ ది వెరీ నేచర్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు స్వభావము యోసేపులో మనం చూస్తాం. ఇది సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషునికి సాధ్యపడదు. అది కేవలము దేవుని ప్రేమను పొందుకున్న వారికి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే సాధ్యము. దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోసెఫ్, ది వెరీ అట్రిబ్యూట్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క గుణగణాలను మనం యోసేపులో చూస్తాం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం. తర్వాత ఆయన ఏం చేశాడు? తన సహోదరులను క్షమించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా కలువరిశిలో అదే చెప్తాడు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించును అంటున్నాడు. సో లైక్ వైస్ జోసెఫ్ ఆల్సో అంటాడు, మరి మీరు నాకు కీడు చేయాలని తలంచారు, అయితే దేవుడు దాన్ని మేలుకై చేశాడు. మీకు ముందుగా నన్ను ఈ ప్రాంతానికి పంపించి రాబో ఈ యొక్క గొప్ప ఆపద నుండి, విపత్తు నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడడానికే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు కనుక మీరు బాధపడవద్దు, నన్ను నమ్మివేశారని మీరు చింతించవద్దు అని వారిని ఓదారుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఫర్గివింగ్ ది అఫెండర్స్. సో తర్వాత మనం చూసినట్లయితే ఇజ్రాయేలుని రక్షించిన వాడుగా మనం చూస్తాము. 70 మందిని పెంచి పోషించిన, సంరక్షించిన వాడుగా. ఆ తర్వాత ఇజ్రాయేల్ జాతిని అంతరించిపోకుండా మరి కాపాడిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అదే వంశంలో నుండి యూదా వంశంలో నుండి దావీదు వంశంలో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకానికి వస్తాడు. సో అలాగనే very important thing what we see in Joseph's life is that Joseph did the perfect will of God. దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని యోసేపు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటాడు, కలువరిశిలో మరణం పొందే ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి మరి ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని మొదట అంటాడు. ఆ తర్వాత అయినా నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేర్చబడుగా. If it is possible, take away this cup from me, but nevertheless, Lord, not my will, but your will. So that's what we see in Joseph. Joseph says, let your will be done, not my will. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క చిత్తాన్ని, మన యొక్క ఆలోచనలను, మన సమస్తమును దేవుని పాదం మీద పెట్టి, కలువరి శిలువ మీద పెట్టినప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని, సంపూర్ణ చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. సో గాడ్ నెవర్ ఫెయిలెత్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిరాశపరిచే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు. ఆయన మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు.
నమ్మదగినవాడు, మారని మార్పు చెందని దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ వాట్ వి సీ ఇన్ జోసెఫ్ అండ్ ద సేమ్ అట్రిబ్యూట్స్ వి సీ ఇన్ క్రైస్ట్ జీసస్. సో క్రీస్తుకు ముందు గుర్తుగాను, క్రీస్తుకు సాదృశ్యముగాను యోసేపు ఉన్నాడని మరి ఈ లేఖన భాగం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. సో క్రీస్తుకు ముందు గుర్తుగా సాదృశ్యంగా ఉన్న యోసేపును పోలి, క్రీస్తుని పోలి మనం కూడా నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. మరి దేవుడు ఈ మాటలను దీవించను గాక. దీని ద్వారా మనం ఆదికాండాన్ని మనం పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత దేవుని చిత్తం అయితే మరి I request all of you to study these PowerPoints and come out with some preparation. So మనము దీన్ని మరలా ఒకసారి రివ్యూ చేసుకుందాము. రివ్యూ చేసుకోవడం అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కరికి ఇస్తాను. సో దాని ప్రకారం మీరు దాన్ని స్టడీ చేసి, ఇంకా మీరు కూడా స్టడీ చేసి అర్థం చేసుకొని, నేను చెప్పిన వాటిని మరి మీకు ఏమైనా ఇంకా ఇన్సైట్స్ కనుక మీకు దేవుడు బయలుపరిస్తే వాటిని అన్నింటినీ క్రోడీకరించి మరి క్లుప్తంగా ఒక 15 minutesలో ఒక్కొక్కరు 15 minutes తీసుకొని వాటిని సమప్ చేసి వాటి నుంచి మనం ఏం ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలో మరి పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. దిస్ ఈస్ ద అసైన్మెంట్ ఫర్ యూ ఆల్. సో అసైన్మెంట్